अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज में आपका इस्तकबाल है। मादन्नापेट पुलिस स्टेशन लिमिट्स में AIMIM की कॉर्पोरेटर समीना बेगम और पुलिस ओहदेदारों ने मिलकर स्वच्छ भारत अभियान मुनक्किद किया। पेश है इस मामले पे हमारे नुमाइंदे अकरम की यह रिपोर्ट। अरे क्या मेरा प्यास है आपकी तो क्या काट मारे अनाप చేసిన అందరికీ నమస్కారం। రిక్వెస్ట్ అనుకోండి, ఇక్కడ మనం ఉంటున్నాము అంటే 24 గంటలు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే సహవాసం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడే మీరు డబ్బులు సంపాదిస్తున్నారు। 24 గంటలు ఇక్కడే ఉంటున్నప్పుడు ఈ ఏరియాని నీట్గా ఉంచుకోవాలి। సపోజ్ మన ఇంట్లో ఉంటున్నాము, ఇంటికి పోయినాక ఒక వస్తువు మనకు చెత్తగా ఇంకేమైనా కనిపిస్తే ఏమంటాము, ఏంటి ఇదంతా గలీజ్ పెట్టినారంటారు। ఇది ఒక ఇల్లు లాంటిదే, మనం ఉంటున్న ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలి, అది ఉన్నప్పుడే మనకు ఏదున్నా కానీ మంచి ఫలితాలను ఇస్తుంది। 24 గంటలు ఇక్కడ బిజినెస్ చేస్తూ ఇక్కడ మీరు పైసలు సంపాదిస్తూ దీని మీదనే జీవనాధారం ఉన్నప్పుడు ఈ ఏరియాని నీట్గా ఉంచుకోవాలి। నేను స్టార్టింగ్లో మార్కెట్ విజిట్ చేసినప్పుడు కూడా ఇదే చెప్తున్నాను, ఇంత చెత్తను పెట్టుకొని ఇక్కడ మీరు తినే ఆహారాన్ని అమ్ముతున్నారు, ఇది మీకు కరెక్ట్ బిజినెస్ ఇవ్వదు। కరెక్ట్గా మీరు ఒకవేళ చేయాలి, మీకు మనస్ఫూర్తిగా భగవంతుడు కూడా మీకు సహకరించాలి అంటే ఈ ఏరియాని నీట్గా పెట్టుకోమని చెప్పినాను। తర్వాత ఈ GHMC తరఫున నుంచి ఏదైతే క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఎల్లవేళలో వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి। ఎందుకంటే ఇటువంటి చెత్త తీయడం ఎత్తడం అందరి వల్ల కాదు, వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ మనసు చంపుకొని చేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి సహకరించాలి। తర్వాత మనోళ్ళు కోత చెత్త వేసిపోతుంటారు ఊరికే, అది ఎంతవరకు కరెక్ట్గా మీ మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించండి। పక్కనే చెత్తకుండి ఉంది, కోత దాంట్లో వేయచ్చు కదా, ఇక్కడే ఆ వేసేదేదో చెత్తకుండిలో వేస్తే చాలా బాగుంటుంది। ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ నీట్గా ఉంచుకోవాలి అంటే వాళ్ళు చేస్తే నీట్గా కాదు, మనది మనకు ఉండాలి, మనం కూడా పాటించాలి। మనం ఉన్న ఏరియాలో కొంచెం కరెక్ట్గా లేకపోతే దాన్ని సరిదిద్దుకోవాలి। ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికి బాగుంటుంది, అందరి ఆరోగ్యాలు బాగుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।